జపా పుష్ప పానీయం. సో విన్నారు కదా, అధిక కొవ్వుని అధిక వేడిని తగ్గించడానికి జపా పుష్ప పానీయం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మందార పువ్వులు, పాలు, పటిక బెల్లం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూద్దాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం జపా పుష్ప పానీయం అన్నాం కదా, జపా పుష్ప అంటే ఏమేమి పుష్పాలు అనుకుంటున్నారు కదా అందరూ కూడా. నిజమే. సో అసలు ఇక్కడ దొరుకుతాయా దొరకవా అనే డౌట్ నాకు వచ్చింది. సో జపా పుష్పాలు అంటే ఏం లేదు, మందార పువ్వులే అనమాట. సాంస్క్రిట్ లో మనకి జపా పుష్పం అని చెప్తారు అనమాట. సో అందుకని మనం ఆ పేరు వచ్చింది. ఓహో, జపా పుష్పాలు. ఇప్పుడు దీంతో పానీయం తయారు చేసుకుంటున్నాం మనం. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ మందార పువ్వులని మనం పాలల్లో మంచిగా మరిగిద్దామా? సో అయితే స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. మామూలుగా కషాయం అనలేదు కదా అని నేను అలా అనుకున్నాను మ్యామ్. మీరు కషాయం అయితేనే స్టవ్ వెలిగించాలి కదా అని అలా నేను ఫిక్స్ అయిపోయాను. సో ఇప్పుడు పాలు మొత్తమా? హాఫ్. సో ఒక గ్లాస్ పాలు పోసుకున్నాం అనుకోండి. సో దాంట్లో ఏంటంటే ఒక చిన్న గ్లాస్తో పాలు పోసుకున్నాము. ఇది కొద్దిగా మరగాల. లేదు, మనం దీనిలోనే మందార పువ్వు రెక్కలనే వేసేద్దాం. ఓన్లీ రేఖలేనా లేకపోతే కింద ఈ గ్రీన్ కలర్లో పువ్వు రెక్కలు మాత్రం వేసేద్దాం. రెక్కలు మాత్రం. అండ్ రెక్కలు ఈ మిడిల్లో ఉన్నది కూడా వేసేద్దాం, ఏం పర్వాలేదు. పువ్వు వేసేలాగా వేసేయండి. ఓకే. సో జస్ట్ మనం కింద పార్ట్ తీసుకొని ఆ గ్రీన్ కలర్ పార్ట్ తీసేసుకొని ఇదిగో ఇలా వేసేసుకుందాం. బాగుంది కదా, అసలు చూస్తుంటే భలే ఉంది డిఫరెంట్గా. ఇప్పుడు ఈ మంచిగా వైట్ కలర్లో ఉన్న పాలంతా కూడా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి. సో దీనిలోనే మనం ఏం చేద్దామంటే దీనిలో నుంచి హాఫ్ కప్ వేసేద్దాం అనమాట. హాఫ్ కప్ సరిపోతుందా? ఓకే. పాలలో కూడా చక్కగా అది మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. సరిపోతుందా? ఓకే, హాఫ్ కప్ వేసాను. సో ఇప్పుడు మంచిగా పాలు కూడా మంచిగా మరుగుతాయి. అసలు ఈ లోపు ఇది మీరు అన్నట్టుగా అధిక వేడిని అలాగే అధిక కొవ్వుని తగ్గిస్తుంది అన్నది. ఎవరైనా కూడా తీసుకోవచ్చా? ఏదైనా సమయం ఉందా? ఎంత తీసుకోవాలి, ఎలా? సో ఇది మనకి కొవ్వు అధికంగా ఎప్పుడు వస్తుంది అంటే మనకి మిడిల్ ఏజ్ అంటే 20s 30s నుంచి స్టార్ట్ అయ్యి ఓల్డ్ ఏజ్ వరకు అంటే 50s 60s కూడా అధికంగా కొవ్వు ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే చిన్నపిల్లలు అంత ఎక్కువగా ఉండదు, కానీ సో ఈ 20s నుంచి స్టార్ట్ పెట్టి మన 50-60 ఏజెస్ వరకు కూడా మన శరీరంలో అధికంగా కొవ్వు ఉంటుంది, అలానే అధికమైనటువంటి వేడి ఉంటుంది అనమాట. సో ఆ వేడిని తగ్గించడానికి మనం ఇలా చేసుకున్నటువంటి కషాయం ఉదయం పరగడుపున ఒక 10 to 20 ml అలా రోజు తీసుకున్నట్లయితే ఒక వారం రోజులు మాత్రం కంటిన్యూస్గా తీసుకుంటే మనకి దాని ఎఫెక్ట్స్ తెలుస్తాయి అనమాట. తర్వాత మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక వారం రోజులు తీసుకోవచ్చు. ఇది ఒక మెడిసిన్ లాగా. లేదు, నార్మల్గా ఆరోగ్యంగా ఉండడానికి మన శరీరంలో కొన్ని టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోవాలి, సో హెల్దీగా ఉండడానికి అన్నప్పుడు మనం వారంలో 2-3 రోజులు ఖచ్చితంగా ఇలా తీసేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఎవ్రీడే మాత్రం తీసుకోకూడదు. ఎవ్రీడే అంటే ఎవ్రీడే అయితే కంటిన్యూస్గా ఒక వారం తీసుకొని మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఓహోహోహో, ఓకే ఓకే. సో ఇలా తీసుకున్నట్లయితే అధిక కొవ్వుని కరిగించడంతో పాటు అధిక వేడిని కూడా తగ్గిస్తుంది అనమాట. ఓకే, మామూలుగానే వేడి చేసే తత్వాలు ఉంటాయి అని ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు పాపం తినకపోయినా ఏమంటారు బాడీలో కొవ్వు పదార్థం అనేది ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ మెయిన్గా ఎందుకు చేరిపోతుందంటే అలా మనం తగినటువంటి వ్యాయామం చేయట్లేదు. ఏదైనా కూర్చొని ఎక్కువసేపు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు చూసారా, ఎక్కువసేపు కూర్చొని ఉండి పని చేయడం కానివ్వండి, చదువుకోవడం కానివ్వండి, ఎక్కువగా అంటే బయట ఆటలే తెలియట్లేదు అనమాట. అవుట్డోర్ గేమ్స్ ఆడట్లేదు చిన్నపిల్లలు అయితే, అన్ని ఇండోర్ గేమ్స్ లాగానే అయిపోయినాయి. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ శరీరం ఎలా అయితే ఫిజికల్గా ఇన్యాక్టివ్గా ఉంటుందో మైండ్ స్టేటస్ కూడా అలానే ఇన్యాక్టివ్గా ఉంటుంది. సో ఈ పాలు ఇలా చక్కగా మరిగిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయినాయి మేము చూడండి. లైట్ మంచిగా మీ డ్రెస్ కలర్ వచ్చినాయి, లైట్ లావెండర్ కలర్ వచ్చినాయి పాలైతే మాత్రం. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీన్ని డైరెక్ట్ పోసేసుకుంటాను, ఇక వడకొట్టడానికి స్పెషల్గా ఏం లేదు కదా. ఈ మందార పూల్ని కూడా తినచ్చు అంటారా? తినచ్చు. ఓకే. మనం మందార పువ్వులను ఎక్కువగా జుట్టుకు పెట్టుకుంటాం కదా, సో స్కాల్ప్ పైనటువంటి ఇన్ఫెక్షన్స్ అంతా తగ్గడానికి, అలానే జుట్టు కుదుళ్ళు చాలా బలంగా ఉండి నల్లగా కుదుళ్ళని రావడానికి మనం మందారంతో యూజ్ చేసిన ఆయిల్ కానివ్వండి, పేస్ట్ కానీ అవన్నీ పెట్టుకుంటాం కదా. సో ఎక్స్టర్నల్ అప్లికేషన్గా అలా ఉంటుంది. సో అది కూడా ఎందుకంటే పిత్తదోషాన్ని తగ్గిస్తుంది అనమాట. సో వేడిని తగ్గించే ప్రాపర్టీస్ మనకి ఈ మందార పువ్వులలో ఉంటాయి అన్నమాట. ఓకే. సో అందుకనే మనకి అర్షములలో అంటే పైల్స్తో బాధపడే వాళ్ళందరికీ కూడా ఇలా కషాయం లాగా చేసుకొని తాగినట్లయితే వాళ్ళకి ఎక్కువ వేడి వల్ల వచ్చేటువంటి బాధ ఏదైతుందో అది కూడా తగ్గుతుంది. అలానే రక్తం పడడం కూడా తగ్గుతుంది అనమాట మోషన్లో. సో వాళ్ళకు కూడా చాలా హితకరంగా ఉంటుంది. సో అండ్ టోటల్గా మనకి కొవ్వుని కరిగించడానికి అంటే అధికమైనటువంటి కొవ్వుని కరిగించడానికి, అలానే అధికమైనటువంటి వేడిని శరీరం నుంచి తగ్గించడానికి ఈ జపా పుష్ప పానీయం మనకు ఎంతో హితకరంగా ఉంటుంది. ఓకే.
సో విన్నారు కదా జపా పుష్ప పానీయంలో అంటే అది తీసుకోవడం వల్ల ఎవరెవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎవరెవరు తీసుకోవచ్చు, ఎన్ని రోజులు తీసుకోవచ్చు అని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు అధిక వేడితో కానీ అధిక కొవ్వుతో కానీ బాధపడుతున్నట్లయితే ఇలా తయారు చేసుకొని తీసుకోవడం వల్ల దాని నుంచి ఉపశమనం కలుగుతుందన్నమాట. సో మన దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. జపా పుష్ప పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మందార పువ్వులు, పాలు, పటిక బెల్లం. జపా పుష్ప పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ పాలు, అలాగే మందార పువ్వు రేకలు, అలాగే 1 చెంచా పటిక బెల్లం వేసి కాసేపు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే శరీరంలో అధిక కొవ్వును, వేడిని, పైల్స్ సమస్యలను తగ్గించే జపా పుష్ప పానీయం రెడీ.